కాశ్మీరీ ఫైల్స్ అని ఆ మధ్యన సినిమా వచ్చినప్పుడు మేధావులు అలియాస్ మేధావి వర్గం పెద్ద ఎత్తున ఇవన్నీ హంబక్ ఆర్ఎస్ఎస్ వాడి సృష్టి మోడీ వాడి సృష్టి హేట్ రేట్ క్రియేట్ చేయడానికి ఎవడు చూశాడంట ఇది ఇవన్నీ సొలి కాబోతే అని చెప్పుకొచ్చారు. మేము అప్పట్లో బతికున్నాం, అప్పుడు ఇట్లాంటివి ఏం జరగలేదని వాగినోడు కూడా ఉన్నాడు. బట్ 40,000 మంది ఎందుకు చనిపోయారు అంటే సమాధానం లేదు. అక్కడున్న పండిట్లంతా ఏమయ్యారు అంటే వాళ్ళంతటా వాళ్ళే మొహమాటానికి అక్కడ ఎందుకులే బతకలేమని చెప్పేసి వచ్చామన్నట్టు చెప్పుకొచ్చారు. ఊచకోత తర్వాత పారిపోయి వచ్చారని ఒప్పుకోలేదు. స్వతంత్రానికి ముందు ఈ దేశం మీద దండయాత్ర చేసిన బ్రిటిష్ వాడిని అట్టగే భుజాన్ని వేసుకున్నారు. ఒకప్పుడు ఈ దేశం మీద దండయాత్ర చేసిన బాబర్లు అక్బర్లు ఖిల్జీలు చివరికి ఆడెవడో కర్ణాటకకి సంబంధించిన టిప్పు సుల్తాన్ కూడా అట్టగే వెనకేసుకొచ్చే దరిద్రులు మన దేశంలో ఉన్నారు. మన దేశాన్ని తప్పుపడుతూ వాళ్ళని పొగుడుతూ సాగేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూసాం, బంగ్లాదేశ్ ఫైల్స్ ఇప్పుడు కళ్ళెదురుగుండా చూస్తున్నాంగా. ఊచకోత జరుగుతోంది కదా, అరాచకం జరుగుతోంది కదా, ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా, చివరికి హిందువులు అందరూ ఏకమై తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఈలోపుగా ఎంతమందిని వేలాడేశారు, ఎంతమంది ప్రాణాలు తీశారు కనబడుతోంది కదా. మరి వీళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మళ్ళీ దీనికి ఏమన్నా సినిమా తీయాలేమో ఓ 25 ఏళ్ల తర్వాత. ఎందుకంటే మన దేశంలో ఇవాల్టిది మరొక గంటలో మతిమరుపుతో ఉండేటటువంటి రోజులు కాబట్టి.